ఏం చెప్పు అలా అనుకుని నువ్వు చేసి ఎత్తికి వెళ్ళిపోతానండి అన్నా Audio Jungle. గిరిధర్ ఉన్నాడా? నువ్వెవరు? నా పేరు రవి. రవియా? గిరిధర్ వాళ్ళ అబ్బాయా? కాదు గిరిధర్ అంటే ఎవరు? ఇదే కదా మామూలు మన కంకర్. కాదండి. నువ్వెవరు? మాది ఇక్కడే పక్కనే ఉంటాను. నువ్వు గుర్తుపడ్డావునండి? ఎప్పుడు చూడలే. ముత్యాలు పెళ్ళికి వచ్చింటివి గుర్తులేదండి. అప్పుడే హీరో లాగా ఉన్నావు అనింటివి. బాగా పెరిగినావే. లేదన్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, ఇది బయటికి వెళ్తాను. బయటకంటే ఏంది? కూరగాయలు కొనేకే బాత్రూమ్కి వెళ్తాను. బాత్రూమ్ పోతున్నావా? పోదు ఓ 2 నిమిషాలు. వాళ్ళ పిల్లడు కంటే నువ్వే బాగున్నావు. తర్వాత వస్తాను. తర్వాత వచ్చి మాట్లాడతాను. వెళ్ళేసి వస్తాను. తర్వాత వచ్చి మాట్లాడతాను. వెళ్ళేసి వస్తాను. నేను అడిగి వచ్చి మాట్లాడతాపా. ఇక్కడ వచ్చి ఏం మాట్లాడతాను? మళ్ళీ చెప్పేది నీకోసమే కదా, హీరో లాగా ఉన్నావు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏం లే, మనం సినిమా ఒకటి తీస్తాను, ఒక హీరోని ఎదుగుతాను, మంచి హీరోగా నువ్వు కనబడతాను. ఎందుకంటే అది ఇదేంది షార్టా లేకపోతే షార్ట్ అంటారన్నా? షార్ట్ అంటారా? మంచి స్టోరీ అంటే మంచిది రాసినావు. నువ్వు హీరోగా యాక్ట్ చేస్తాను అంటే కథ చెప్తా. నాకు వద్దు కానీ ముందు అటు వెళ్ళి వస్తాను. యాడికి వెళ్ళొస్తావు? బాత్రూమ్కి వెళ్తానన్నా. నాకు వద్దు కానీ ముందు అటు వెళ్ళి వస్తాను. యాడికి వెళ్ళొస్తావు? బాత్రూమ్కి వెళ్తానన్నా. అర్జెంట్ వాళ్ళు ఇట్లా పోయి లోపలికి వచ్చి నువ్వేంటి చేస్తావన్నా? నువ్వేంటి చేస్తావు అక్కడ? నేనే కథ చెప్పాలి కదా. మళ్ళీ నువ్వు ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కనపడవు. నేను ఎప్పుడు ముత్యాల పెళ్లిలో చూసినాను. ఒక్క నిమిషం వెళ్ళి వచ్చేస్తాను. ఏమొద్దు, కావాలంటే వీడియో కాల్ చేసుకుందాం. మటు నువ్వు వస్తావు రాదు మళ్ళీ డౌట్. నాకు నంబర్ వచ్చి నువ్వు వస్తావా రావా అనేది నాకు క్లారిటీ ఉంటది కదా. ఒక్క 5 నిమిషాలు ముత్యాలు పెళ్లిలోకి వచ్చిన వాళ్ళందరూ అడుగుతాడు ఎట్లున్నాడు ఓబ్లేస్ ఎట్లున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఫోర్స్ చేస్తారు. నా పేరు ఓబ్లేస్ కాదు. నీ పేరేమి? రవి. రవి ఎక్కడ ఎట్లున్నాడు? రవి ఇప్పుడేమో చదువు. రవి అయితే వాళ్ళ నేను ఉంటానేమో. నేను కాదు. నువ్వు కాదు గీదంటే నీకు ఇంక మళ్ళీ మామూలుగా ఉండదు. మళ్ళీ నువ్వు నాకు ఏమైతావు నీకు తెలుసా? నేను మామ అయితా నీకు. మళ్ళా అల్లుని పొల్లాడిచ్చి కొట్టే కూడా నేను వెనకాడను. మళ్ళీ చెప్తాను నేను నీకు చూడడమే. ఇప్పుడు బాత్రూమ్ వాటర్ అంట నువ్వేం జుమాంజీ ఉన్నట్లు. ఇప్పుడు ఒకటి మన బంధువులు నిన్ను చూడాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా కనపడాలి. ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను, చూపి. అదే నేను వెళ్ళాలన్నా. అర్రే అది తాగకూడదన్న, మంచినీళ్ళు కాదు. మంచినీళ్ళే చల్ల నీళ్ళు ఎవరు ఎత్తుకొని వచ్చినావో ఏం కదా. నువ్వు ఇంకా పెళ్లి అప్పుడు చూసినప్పుడు బంధువులంతా వీడియో కాల్ చేయాలని రెడీగా ఉన్నారు. నువ్వేంది అట్లా ఫాస్ట్కి వెళ్ళొస్తాట? నువ్వు ఫోన్ కూడా కూర్చోలేదు, బంధువులు చూపిద్దునా? బాటిల్ తీసుకురా. నువ్వు ఎందుకు తీసిపోతావు? తెస్తాడులే మనం. ఇప్పుడు నువ్వు ఎవరు? సూరక్కతో మాట్లాడతావా లేకపోతే ఎవరితో మాట్లాడతావా? సూరక్క ఎవరు? నీకేమైతే సూరక్క అక్కే కదా ఏది. అప్పుడెప్పుడో అలాంటి వాళ్ళు నాకు గుర్తులేదు. ఇప్పుడు నీకు గుర్తులేదా? మొత్తం మన బంధువులు. నువ్వు ఎవరమ్మా? చల్లగా నీళ్ళు ఉన్నాయని తాగడానికి వచ్చా. దానికి ఏమైంది? ఇలా మేము చుట్టాము, బంధువులు ఎప్పటి నుంచో ఇప్పుడు కలిసినాము. ఇప్పుడు గుర్తుపట్టి మాట్లాడిస్తాను. నువ్వేదో చేస్తావు. తాగిస్తావన్నా? ఏ తాగకూడదా? సరిపోవా నీళ్ళు నీకు ఇవి? ఇప్పుడు మనం నువ్వు ఎవరితో మాట్లాడతావు? పెద్దతో మాట్లాడతావా లేకపోతే పెద్దక్కతో మాట్లాడతావా? చూపిస్తే నేను మాట్లాడతాను. నాకు తెలియదు ఎవరు. నిన్ను పిల్లప్పుడు చూసినారు. మీది ఆ ఊరేనా? మీది ఏ ఊరు? అది మీ ఊరు. అదేటన్నా మీరు? రాజేష్ తెలుసా? రాజేష్ నాకు తెలుసు. ఆడికి నాకు మాటలు లేవు. దేనికి వచ్చా నువ్వు? నేను మా ఊరు అబ్బాయి. మా ఊరు అబ్బాయి నైనా నేను గుర్తుపట్టి. మీదే ఊరు చెప్పు. నీదే ఊరు చెప్పు. మా ఊరిదే. నీదే ఊరు చెప్పు. మీ ఇద్దరు మాట్లాడుకొని నేను ముందే వస్తాను. మాట్లాడే వచ్చిన వాళ్ళు ఏమన్నా మళ్ళా చిన్నప్పుడు కొట్టినట్లు చెంపలు పగలు కొడతా, అద్దాలు పగిలిపోతాయి చెప్తాను.
ఏం నువ్వు బయట వాళ్ళ దగ్గర మామని అట్లనా చేసేది? దా బాబు బాబు తమ్ముడు చాలా చీప్ గా బిహేవ్ చేస్తాను. ఆ పిల్లని అద్దాలు ఆ పిల్లలకి ఇచ్చేసి బాగుంది. బాగుంటే మా ఊరు మా ఊరు మా ఊరు అలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుతాం. చెట్టు కింద కూర్చొని మాట్లాడే నువ్వేమన్నా టైం లేదు. ఎక్కడికి వెళ్తావు? అన్న బాత్రూమ్కి వెళ్తున్నా. తర్వాత వెళ్తే ఊరు కలచగా రాక నేను మాట్లాడే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆడుండే 5 ఎకరాలు నీ పేరు మీద ఉందా లేకపోతే ఎవరి పేరు మీద ఉంది? మీ అన్న పేరు మీద ఉందా? నా పేరు సుధాకర్ పేరు మీద ఉందా? 5 ఎకరాలు నీ పేరు మీద? సుధాకర్ ఎవరు? మా నాన్నకు మేమే ఒకటే. సుధాకర్ ఉందా నీ పేరు మీద ఉందా? రాజేష్ సుధాకర్ ఎవడు? ఇక కనిపించాడు ఇక్కడే. కాదు రాజేష్ కాదా? ఈడెవడో తిక్కోడు మా వీడియోలు తీసి పెడతాడు. వీడియో కాల్ చేసి ఫస్ట్ ఈడు అడ్రస్ తప్పి వచ్చినట్లున్నాడు. ఏమే నువ్వు పక్కకు బొమ్మ వాళ్ళు ఈ పిల్లోడు వేరు పోను అనుకునే పిల్లోడు వేరు కాదు. నీకు చిన్నప్పుడు అన్ని గుర్తొస్తున్నాయా? ఏమేమి గుర్తొస్తున్నాయి? మనం తిరిగిండేటివి ఈదలాడిండేటివి ఏమేమి గుర్తున్నాయి నీకు? తొక్కుడు వెళ్ళ చిన్నప్పుడు 6,000 లెక్క తీసుకొని పండక్కి ఇస్తా అని చెప్పి పండగ తర్వాత నుంచి కనపడలేదు. గుర్తుంది నీకు? అవునా? నీకు గుర్తులేండి చెంపలు పగల కొడతా. గుర్తున్నాయి లేదా నీకు? అది 6,000 లెక్క తీసుకుని చిన్నప్పుడు ఇప్పుడు ఎలా గుర్తొస్తుంది? 6,000 నువ్వు తీసుకున్నావు కాబట్టి మామ అనిపించా. మామ వరుసలు మర్చిపోయినావే ఒకసారి. మామా నువ్వెందుకు ఫోటోలు తీసుకున్నావు? గూగుల్లో నబ్బా, గూగుల్లో ఫోటో తీస్తే నీ డీటెయిల్స్ అన్ని వస్తాయి కదా, అందుకని తీయకూడదు. హిందీ తీయకూడదు. OLX లో పెట్టి అమ్ముతున్నావా ఏమన్నా? OLX లో కాదు, గూగుల్లో అడుగుతున్నా. ఏమని? అలా తెలియని వాడికి ఎలా ఫోటోలు తీస్తావు? ఏంటన్నది? వెనక్కి తీసుకోండి లేదా కోల్పోండి. నాది ఒక్క బ్యాటర్ మాట్లాడేసి ఇప్పుడు నీకు డబ్బులు గుర్తున్నాయి మనం దసరాకి తీసుకునేది? గుర్తుందే? మీ నాన్న మోసం చేసింది గుర్తుందే? సూరక్కత్తకి నాకు తెలియదు అన్న. మీ నాన్న చేసేది నీకు తెలీదా? ఇల్లు రామలయం పక్కనే మీ ఇల్లు. మాది. రోజు పూజ చేపిస్తాను నేనే. టెంకాయలు తవ్వే నువ్వేనా రోజు వచ్చి? ఓడితో నీకు సంబంధం లేకుండా మధ్యలో దూరుతున్నావు. అసలు నేను వచ్చేలాగా ఎవరో ఏరికి తమ్ముడు అది కావాలే కానీ ఇప్పుడు ఎట్లా పరిస్థితులు అన్ని బాగున్నాయా? బాగున్నావా? అంతా బాగుందా? అంతా బాగున్నప్పుడు నా డబ్బులు ఇచ్చేకేం నీకు? మామలెక్కి ఇవ్వాలా అనేది ఉంటుంది కదా నీకు. మామలెక్కి ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? నన్ను అడుగుతున్నా ఆయన డబ్బులు ఎత్తు నన్ను అడుగుతున్నావు. ఎందుకు ఇవ్వాలనిపించలేదు మామకి డబ్బులు? దేనికి వచ్చావు నువ్వు? నువ్వు ముందు నీ పని కానీ మామ గురించి నీకు తెలుసు మెంటల్ నా కొడుకు మామని. నీ ముక్కుల్లో రక్తం వచ్చేటట్లు కొడతా, చోళలో రక్తం వచ్చేటట్లు కొడతాను. పిల్లోడిని భయపడుతున్నా. ఎవరు పిల్లోడు? వాడే వయసు ఎంత అనుకుంటాను? నేనున్నా పిల్లోడికి నేనున్నా. నువ్వు పోతాను దొంగ ఈ ఏరియాలోనే. అర్థం కాలేదు నీకు. లోపల తీసిపోయి అసలు ఎవరు వచ్చారు? నువ్వెందుకు ఇలాగ వచ్చావు? అది మా జాగా, అది మా జాగా మీద వచ్చావు నువ్వు. నా పాటికి నేను వెళ్తున్నాను. మీరు వచ్చారు అడుగుతున్నారు నాకు. ఎవరో పిల్లోడు తలకాయలు తిట్టానులే కానీ మనది మన బంధువులందరూ బాగున్నారు. ఇంకోటి చెన్నకేశవ వాళ్ళ పిల్లోడు అయితే ఇప్పుడు US లో చదువుతున్నాడు. వాళ్ళందరూ అంత బాగా చదువుతాను. నువ్వు గాడిదలు వీక్తున్నావు వీడు బాత్రూమ్ పోతున్నావు. వాళ్ళందరూ అంత బాగా చదువుతాను. నువ్వు గాడిదలు వీక్తున్నావు వీడు బాత్రూమ్ పోతున్నావు. అంటే బంధువులు మా టైం బాగాలేక ఇలా ఉన్నాం. మరి ఏం చేస్తాం? బయటికి వెళ్ళాలి. ఇప్పుడు రాక అంత బాగుంది అంటే అంత బాగుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, భలే ఉంది లైఫ్ అని చెప్తివి. చెప్పాను మరి బాగానే ఉన్నాను. సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? లెక్క బేకారుగా తిరగలే సత్యనారాయణ నాకేం తెలుసు? మేము మాట్లాడుతున్నాం నుంచి సత్యనారాయణ ఊరు మీది? మాది ఒకే ఊరే. బాత్రూమ్ నీళ్ళు తాగినా అంటే నువ్వు ఎంత ముదరష్టపడి ఆడర్థమైంది. కూలింగ్ వాటర్ మినరల్ వాటర్ అన్నప్పుడు ముడ్డి కూల్ వాటర్ నార్మల్ వాటర్ గట్ట మంచి నీళ్ళు అంటే మరి బయటకు మనం అంత నీట్ గా ఉండాలి కదా. అందుకని అది చెప్పు. సరే గానీ ఇప్పుడు 6,000 ఏమైనా కడతావు కట్టవా? ఎందుకు 6,000? నేను ఎక్కడ ఎంతాను ఎట్టున్నాయా? ఎంత ఉంది? రూపాయలే. అన్న ఫోన్ ఏమన్నా లాగేసుకున్నావు? చిల్లర బుద్ధి బోబడించుకున్నావు కదా. ఎవరు మీదే? మాది ఒకే ఊరే. ఒకే ఊరే అంట. చిల్లర బుద్ధులు అప్పుడే మొబైల్ తీసుకున్నప్పుడు జోలో పెట్టుకుంటాను. డబ్బులు లేవని చెప్పినాడనే కదా. మాది ఒకే ఊరే. ఒకే ఊరే అంట.
చిల్లర బుద్ధులు అప్పుడే మొబైల్ తీసుకున్నప్పుడు జోలో పెట్టుకుంటాను డబ్బులు లేవని చెప్పినాడనే కదా. నువ్వేడు చేస్తున్నావు, నాకంటే 6,000 అప్పు ఉన్నాడు కాబట్టి నువ్వు 6,000 లెక్క. ఎంత చిల్లరగా చేస్తున్నావు నువ్వు. మేము మామూలు మేము ఏమని చేసుకుంటాం. నాకు తమ్ముళ్ళు నాకే వర్తే లేదు, నాకు మీ నాకు. నాకే వర్తే లేదు, నాకు మీ నాకు. ఏమి ఏమి ఎవరో తెలీదు. నా ఫోన్ ఇచ్చాయి నాకు. నువ్వు అమాయకుల్లాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు చాలా సీరియస్ అవుతావు అనే విషయం కూడా నాకు తెలుసు. ఏం చేస్తావు ఉండు, సీరియస్ బయటకు వస్తుంది. మా ఊరు పిల్లలతో అంత ఆశమాషగా ఉండదు. ఉండు అదో తొడగొట్టబ్బా ఒకసారి, ఉండు ఓ నిమిషం. సీరియస్ ఫోన్ లాక్కున్నారు, నేను ఫోన్ చేస్తాను. ఏంది ఫోన్ చేస్తాను. అయినా మీ ఊరు అయితే సాయంత్రం ఎప్పుడు మాట్లాడుకోవాలి, కానీ ఇప్పుడేటి ఉంగరం తీసేసుకుంటున్నాడు చూడండి. ఇది మాట్లాడుకోవాలి మాట్లాడి సెకండ్ కాదు ఆ ఉంగరం బయట చెప్తా, సెకండ్ చెప్తా పీక్కుంటాడు. తీసుకో చెప్తా మామున్నా కదా నేను ఫోనే తీసుకున్నారు. ఉంగరం తీ, ఫోన్ నేను ఇస్తాను. అయినా దొంగ అయినా తీ చెప్తా, ఉంగరం తీసి చెప్తా. జల్దీ వాచ్ బాగుందని వాచ్ తీసుకుంటా. వాచ్ ఒకసారి ఇది ఒకసారి చూద్దాం, ఒకసారి అరక ఏం బతుకు అన్న పిల్ల చూసుకుంటా. ఎవరు నువ్వే తీసుకుంటా ఫస్ట్ ఇట్స్. ఎందుకు నువ్వు బాత్రూమ్ కాదు, ఈడ దేశానికి గబ్బు లేపుకుంటా నువ్వు బయటికి బాత్రూమ్ వస్తున్నావు. ఇంటికాడ బాత్రూమ్ లేదా? ఉంది కదా. ఉంగరంతి ఇంటికాడ బాత్రూమ్ ఉందే లేదా? నువ్వు పేదోడు అయితే ఇట్లా వాచ్ కట్టావు, ఇట్లా ఫోన్ పెట్టావు, ఉంగరాలు పెట్టావు. నువ్వు నా దగ్గర నటించద్దు. ఆయనకి ఫోన్ నాకు ఉంగరమే ఇవ్వు, లేదా తలపగల కూడా ఎత్తా చెప్తున్నా. ఇవ్వు తల నాది పగలగొట్టు. బాగలేదు, నాకు నచ్చలేదు. పగలగొట్టు, నాకు నచ్చలేదు. ఏదైనా రావాలనుకుంటే తర్వాత ఒకటి ఫస్ట్ ఏంది ముందు డబ్బులు అవి. ఇందాకలే కలెక్షన్ వచ్చింది. తమ్ముడు నేనున్నాను, నువ్వు బాత్రూమ్ వేసి రాబో చెప్తా. నేను చూసుకుంటా, నువ్వేం భయపడద్దు. ఏమి ముందు నా వాచ్ ఎవరు నా ఫోన్ ఏమనుకుంటున్నారా నన్ను? ఏమి వాచ్ తీసాలే, మన ఊరోళ్ళమే కదా. ఇస్తారా? వాచ్ ఇస్తారా? నా ఫోన్ ఏది? ఏంటి నేను చేయలేను అనుకుంటున్నావా? చూసే అనుకోనాకే బాత్రూమ్ పోతున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు. వాచ్ గురించి నాతో ఉంటే మీతో మామతో ఉండకూడదా వాచ్? నువ్వు వెళ్ళి సరే తట్టుకుంటా. ఏది కావాల? ఏం చెప్పు. నా వాచ్ నాకు పోనీ చేయలేను అనుకున్నావా? ఏది వాచ్ ఏది ఫోన్ ఏంది అలా? నా వాచ్ ఏది? నా ఫోన్ వీడియోది చూడు ప్రజలు చూపి. దారి దోపిడీ చేస్తాడు, దారిలో పోయేవాళ్ళని కట్టి తీసుకొని వాచ్ అని ఇప్పిస్తాడు. ఏమి ఫోన్ చూపి, వీడియోలో చూపి. చూడండి ఇక్కడ చూడండి దయచేసి ప్రజలారా, ఈ రూట్ లో ఎట్టి బస్సులో రాద్దండి. చూడండి కట్టి తీసుకొని తలగాయ వల్ల కొడతా ఫోన్ ఇకపోతే అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. నేను మీ సమక్షంలోనే ఫోన్ ఇచ్చేస్తాను. తీని ప్రజలకు వెళ్ళి రానియద్దండి. అతి భయంకరమైనడు, అతి కిరాతకుడు పట్టు. చూడండి ఎలా ఉన్నాడు, చూడండి. ఇద్దో వీడియో కొద్దిగా అలా కొట్టదనా ఏమున్నా ఈ వాచ్ ఇచ్చేలా, అలా కొట్టదనా ఏమున్నా ఈ వాచ్ ఇచ్చేలా. అలా లేదా చూడండి ఎంత భయపడిస్తాడో అసలు. అమ్మో అలా సారీనా, అలా సారీనా మాకు మీరు కట్టి తీసుకుంటే భయం అవుతుందనా చూసారు. ఇప్పుడు చూడు వీడియో కాదు, నువ్వే ఉంగరము మొత్తం కంప్లైంట్ ఇస్తాను. ఏం తీసేయాలా ప్లీజ్ అన్న? ఇప్పుడు జనాలు లేకపోతావు నువ్వు. వైరల్ చేస్తాను చూడు, వైరల్ చేసి నీకు అంటే మీరే కదన్నా అలాగ వచ్చారు. ఇప్పుడు బాత్రూమ్ పోతా అని చెప్పి నువ్వు బాత్రూమ్ పోకుండా ఏం చేస్తావు? వాచ్ది
ఉంగరం అది ఆఫ్ చేసి ఉంగరం తీసి తీ. నేనేం చేయలేదన్నా, ఇది రాదు. ఎందుకు రాదు? ఏలేరగొట్టారా ఇది రాదన్నా. తీయి వస్తుంది. వచ్చిన కాడికి వచ్చింది అదే మంగళం అనుకుని నువ్వు చేసి ఎత్తికి వెళ్ళిపోతానండి. అన్నా